మామూలుగా నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రెండిటికి తేడా ఏంటి? ఆశ మీద ధ్యాస పెట్టుకుంటే ఆశ తీరిందనుకోండి, రెండో ఆశ లైన్లో నిలబడి ఉంటుంది, నన్ను కూడా పట్టుకోని. అదే కష్టపడి తీర్చుకున్నాం అనుకోండి, మూడోది లైన్లో ఉంటుంది, నన్ను పట్టుకోని. ఇలా చిన్నప్పటి నుంచి మనం ఇప్పటిదాకా ఎన్ని ఆశలు తీర్చుకున్నాం, ఇంకా ఎన్ని ఆశలు తీరలేదు, ఎన్ని ఆశలు తీర్చుకునేదానికో తీరదానికో రెడీగా లైన్లో నిలబడున్నాయి, లెక్కలేదు. కానీ అదే శ్వాస మీద ధ్యాస పెట్టారనుకోండి, మొదటిది శ్వాసే, రెండోది శ్వాసే, మూడోది శ్వాసే, అంటే మన ధ్యాస అన్నిటి మీద వెళ్లకుండా అన్నింటినీ ఒకటిగా చేసుకున్న శ్వాస మీదకి వెళితే ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నత స్థితికి ఇస్తుంది. ఆశ మీద ధ్యాస పెట్టుకున్న వాడి జీవితం కుక్కలు చింపిన విస్తరి. శ్వాస మీద ధ్యాస పెట్టుకున్న వాడికి పంచపక్ష పరమాణాలు వడ్డించిన విస్తరి. అంతేనా కదా? అవునంటారా కాదంటారా?